నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు. కౌంటింగ్ అయితే ముగిసింది తెలంగాణ వ్యాప్తంగా. సో అక్కడ బీజేపీకి 8, ఇటు కాంగ్రెస్కి 8. సో ఎట్లా చూస్తారు ఎంఐఎంకి 1? ప్రజల తీర్పుని గౌరవిస్తా ఉన్నాము. ఇక్కడ వాస్తవం 10-12 సీట్లు గెలవాలి మాకున్న సమాచారం మేరకు. కానీ కేసీఆర్ అనే వాడు ఆయన పార్టీని చంపుకొని రేవంత్ రెడ్డి మీద అక్కస్తో బీజేపీ పార్టీకి మేలు చేస్తామని అనుకోలేదు. సో ఇవాళ ప్రతి చోట టీఆర్ఎస్ శ్రేణులంతా కూడా వారి నాయకత్వం యొక్క ఆదేశాల మేరకు బీజేపీకి ఓటేసినారు. వాళ్ళ పార్టీ చనిపోయినా పర్వాలే, పార్టీ నామరూపకులు పోయినా పర్వాలే, కానీ కాంగ్రెస్ రాకూడదని ఒక చెడ్డ తలంపుతో పనిచేయడం వల్ల కొంత దెబ్బ పడింది మాకు. కానీ మేము 12 గెలుస్తామన్న చోట మాకు 3 సీట్లు ఉండి వాళ్ళు 8 సీట్లు గెలిచాం. అన్నిటి మించి అసెంబ్లీ సీటు గెలిచాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క తీరుతెన్నులు, ప్రభుత్వ తీరు పట్ల ప్రజలు సంతోషంగా ఉండాలని చెప్పడానికి అసెంబ్లీ గెలవడం అనేది ఒక అర్థం పడతా ఉంది. ఏదేమైనా భవిష్యత్తులో ప్రజల ఆశలకు అనుగుణంగా మా ప్రభుత్వం పనిచేస్తుంది. 8 సీట్లు ఇచ్చినారు, ఇంకా ఇవ్వాల్సి ఉండే. అయినా ప్రజలు ఇచ్చిన తీర్పుని మేము శిరసా వహిస్తాం, మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేస్తా ఉన్నాం. భారతదేశంలో కూడా ఇండియా కూటమికి వస్తున్న సీట్ల సంఖ్య చూస్తూ ఉంటే భవిష్యత్ ఈ దేశానికి రాహుల్ గాంధీ అన్నట్టు ఒక మాట స్పష్టమవుతా ఉంది. భవిష్యత్తులో ఈ దేశాన్ని నడపాల్సింది రాహుల్ గాంధీ గారు. సో ప్రధానంగా డబల్ డిజిట్ అనుకున్నారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఏమైనా మిస్టేక్ జరిగిందా, ఎట్లా అనుకోవాలి? అభ్యర్థుల ఎంపిక విషయంలో ఎక్కడ మిస్టేక్ జరగలేదు. కానీ మతం అనేది చాలా ఫ్యాక్టర్స్ డామినేట్ చేసింది. భగవంతుని మేము కూడా ఆరాధిస్తాం. కానీ 10 ఏళ్ళు అధికారులను కొండి వాళ్ళు చేసిన పనులు చెప్పుకోకుండా ఇప్పుడు కూడా రాముడి పేరిట హనుమంత్ పేరు ఓట్లు అడిగినారు. దానికి తోడు కేసీఆర్ యొక్క దిమ్మికల వల్ల మాకు కొంత సీట్లు కోతపడింది. 12 సీట్లు గెలవాల్సి ఉండే, 8 గెలిచినాం. అయినా సంతోషంగా ఉన్నాం. ఏపీ మీద ఏమైనా స్పందిస్తారా మహేష్ కుమార్ గౌడ్? టీడీపీ కూటమి బలంగా కనిపిస్తుంది. అక్కడ అసలు ఊహించిన ఫలితం వచ్చింది. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి పోటాపోటీగా ఉన్న పరిస్థితి నుంచి అసలు నామరూపాలు లేకుండా జగన్మోహన్ రెడ్డి పోవడం అనేది, ఎవరైనా నిరంకుశ పాలన, నియంత్రిత ధోరణి ప్రదర్శిస్తే ప్రజలు ఇలాంటి ట్రీట్మెంట్ ఇస్తారని చెప్పడానికి ఇదొక నిదర్శనం. ఫైనల్ గా ఎమ్మెల్సీకి సంబంధించి మొన్న మహబూబ్ నగర్ టీఆర్ఎస్ ఖాతాలో పడ్డది, ఇప్పుడు కూడా బీజేపీ ఖాతాలో పడ్డటువంటి పరిస్థితి ఎట్లా చూస్తారు? ఎందుకంటే సీఎం గారికి సంబంధించి సొంత జిల్లా. అక్కడ మాకు బలమే లేకుండే, 140 ఓట్లు మాకు ఉండే, దాదాపు 900 ఓట్లు వాళ్ళకు ఉండే. ఒక ప్రయత్నం చేశాము, దగ్గర దాకా పోయింది. ఎమ్మెల్సీ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు పరిమాణికం కాదు. ఇవాళ టీఆర్ఎస్ అంత బలం ఉంటే ఒక్క సీటైనా గెలుచున్నారు కదా, వాళ్ళ మెదకన్నా గెలుచున్నారు కదా. నాకున్న సమాచారం మేరకు నాకు కన్నా అవగాహన ఏంటంటే వచ్చే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉండదు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గారు సో స్పష్టంగా చెప్తున్నటువంటి తీర్మానం చూస్తా ఉన్నాము. ఏదైతే నిజంగా బీఆర్ఎస్ మనగడ ఉంటే కనీసం ఒక్క సీట్ అయినా గెలిచేది, ఒక్క సీటు కూడా గెలవట్లేదంటే ఒక్కసారి మనకు అర్థమైపోతుంది. సో బీజేపీకి ఆ బీఆర్ఎస్ ఇంటర్నల్ గా కుమ్మకైందన్నట్టుగా కొంత ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ చెప్తా ఉన్నారు. ఇక ముఖ్యమంత్రి సొంత జిల్లా అయినటువంటి మహబూబ్ నగర్ కావచ్చు, ఇక ఇతర ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి చేవేలు కావచ్చు, సో ఈ ప్రాంతాల్లో కూడా గెలుపుకోనికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఏది ఏమైనా కూడా ఖచ్చితంగా ఢిల్లీలో రాహుల్ గాంధీ ప్రధాని అవుతానటువంటి ఆశ ఉన్నట్టు కూడా కొంత కాంగ్రెస్ శ్రేణులు చెప్తా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కూడా కౌంటింగ్ ముగిసింది. ఉదయం నుంచి మనం చూసాం, ఒక ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణము తలపించింది. ఎందుకంటే పోటాపోటిన ఒక రౌండ్ లో బీఆర్ఎస్ ఆధిక్యం ఉంటే, మరో రౌండ్ లో బీజేపీ ఆధిక్యం, మరో రౌండ్ లో కాంగ్రెస్ ఆధిక్యం. సో వరుస ఆధిక్యాలతో కొంత ఉత్కంఠమైనటువంటి వాతావరణం మీద మనం చూసాము. అటు నాయకుల్లో, ఇటు కార్యకర్తల్లో ప్రతి ఒక్కరిలో కూడా ఒక రకమైన టెన్షన్, ఓడుతామా గెలుస్తామన్నటువంటి ఒక టెన్షన్ అయితే క్రియేట్ అయింది. ఎటకేలకు ఆ టెన్షన్ కు తెరపడింది. తెలంగాణ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ కు 8 సీట్లు, బీజేపీకి 8 సీట్లు, ఎంఐఎం కు 1 సీట్తో సో ఇక తెలంగాణ ప్రజలు అయితే తీర్పునిచ్చారు. ఇక దేశ వ్యాప్తంగా అయితే కౌంటింగ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇప్పటికే ఎన్డీఏ కూటమికి సంబంధించి దాదాపు 294 పైచీలకు ఆ యొక్క సీట్ల మెజారిటీతో ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఇక అదేవిధంగా ఇండియా కూటమి విషయానికి వస్తే 232 సీట్లలో ఆధిక్యంలో తెలుస్తోంది. ఇతరులు 17 నుంచి 19 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఏమైనా జరగవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఏపీ విషయానికి వచ్చినట్లయితే కూటమి 150 పైగా సీట్లను సొంతం చేసుకుంది. సో ఇక గతంలో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ అయితే కోలుకోలేని దెబ్బతగినట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే 11 నుంచి 10 సీట్లకు, 10 నుంచి 15 సీట్లు ఆ లోపలనే ఇక వైసీపీకి వచ్చే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి సో ఇటు రాష్ట్ర రాజకీయాలు, అటు దేశ రాజకీయాల్లో మాత్రము అనూహ్యంగా అనుకోని రీతిలో కొంత మార్పులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అందరికీ తెలుసు, ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ అని కూడా ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయి అనుకున్నారు. కానీ ఎగ్జిట్ పోల్స్ ఎక్కడా కూడా ఎగ్జాక్ట్ పోల్స్ గా, అంటే కరెక్ట్ అనుకున్నట్టుగా అయితే ఎక్కడ కనిపించట్లేదు. మొదటి నుంచి తొలివేలు ఎక్స్ట్రీమ్ గా చెప్తుంది. ఖచ్చితంగా కాంగ్రెస్, బీజేపీ యావరేజ్ గా 8 సీట్లు, ఎంఐఎం 1 సీట్ వచ్చే అవకాశం ఉందంటూ కూడా తొలివేలుగు మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చింది. సో తొలివేలుగు చెప్పుకున్నట్టుగానే యాసిస్ గా 8కి కాంగ్రెస్, 8 బీజేపీకి, 1 ఎంఐఎంకి వచ్చినట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో చూద్దాం దేశ ప్రజలు ఇక ఏం తీర్పు ఇవ్వబోతున్నారు, ఎవరికి పట్టం కట్టబోతున్నారు అనే దానికోసం మరికొంత సమయం వెయిట్ చేయాల్సిందే. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు.
Follow WhatsApp at Toli Velugu Official.